పల్నాడు జిల్లాలో పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఈపూరు మండలం ఇనిమెల్లలో పురాతన శ్రీ భావనారాయణ స్వామి ఆలయ నిర్మాణ పనులను స్థానికులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయంలో విగ్రహాలు తొలగిస్తున్నారు. ఆలయంలోని బావిపై ఉన్న రాళ్లను తొలగించటంతో లోపల ఉన్న 7 పురాతన లోహ విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో రెవెన్యూ, దేవాదాయ, పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. అధికారుల సమక్షంలో 7 విగ్రహాలను వెలికి తీశారు. దీంతో పాటు ఆలయంలో 3 రాగి రేకులను కూడా గుర్తించారు. పురాతన విగ్రహాలను విలువైన పంచలోహ విగ్రహాలుగా భావిస్తున్నారు. 5వ తారీఖున రాత్రిపూట సుమారు 11:35 తరువాత ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి నేలమాలిగని తెరవడం జరిగింది. దాంట్లో నేలమాలిగలో ఈ విగ్రహాలు మనకు లభ్యమయ్యాయి. ఈ విగ్రహాలు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, వీరితో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. ఇది ఒక సెట్. ఇక రెండవ భాగం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి. ఇలాగా ఈ 7 మూర్తులు 5వ తారీఖు రాత్రి 11:35 తరువాత మన నేలమాలిగలో దర్శనమివ్వడం జరిగినది. ఇప్పుడే పరీక్ష చేయడం కూడా జరిగినది. ఇవన్నీ కూడా పంచలోహ మూర్తులు, ఉత్సవర్లు అన్నమాట. ఉత్సవ మూర్తులు అంటారు. పంచలోహాలతో చేయబడినటువంటిది.